మామ, ఈ వీడియో అయితే కనుక చాలా సీరియస్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే కనుక హౌస్లో ది మోస్ట్ పర్సన్కి ఎఫెక్టెడ్ జరిగింది. సో అది ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది డీటెయిల్గా చెప్తాను మామ. ఖచ్చితంగా మీ చూసే ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ వీడియోకి ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది మామ. 100% న్యాయం జరిగిద్ది. లైక్ కొట్టి కామెంట్ కూడా చెప్పండి. ఇది ఫేర్ నామినేషనా, ఫేర్ ఆటలో కెప్టెన్సీ కంటెంటర్లో తప్పించిన విధానం ఫెయిరా అన్ఫెయిర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నా అంటే కనుక దివ్య నిఖిత అండ్ తనుజ గారి మధ్య జరిగిన డిస్కషన్ గురించి. దివ్య నిఖిత గారు తనుజ గారిని తప్పించిన విధానం కెప్టెన్సీ కంటెంటర్ నుంచి ఫెయిర్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిర్ అని చెప్పండి. అన్ఫేర్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అన్ఫేర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసి లైక్ చేయండి మామ. చాలా అంటే చాలా సపోర్ట్ అవుతుంది. ఈ వీడియో చూసే ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది మామ. అందువల్ల నేను చాలా సీరియస్గా ఈ వీడియో మాట్లాడాలని అనుకుంటున్నాను మామ. చాలా అంటే చాలా ఫైర్గా ఉంటుంది ఈ వీడియో అయితే కనుక. ఎక్కడ తగ్గకుండా మాట్లాడదాము తనుజ గురించి, దాని తర్వాత దివ్య నిఖిత గారి గురించి. నాకు సాటర్డే అయితే కనుక దివ్య నిఖితకి ఇచ్చి పడేస్తారు ఒక రేంజ్లో అని చెప్పి 100కి 100% కరెక్ట్. బట్ తనుజ గారిని అనవసరంగా ఏదైతే కెప్టెన్సీ కంటెంట్ నుంచి తప్పించిన విధానంగా తప్పు చేసావు దివ్య నిఖిత అని చెప్పి తెలుసుకునేలాగా నాకు ఇచ్చి పడేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. ప్రతిసారి చెప్పేదే సబ్స్క్రైబ్ చేసే చూడండి, చేయకుండా చూస్తే షేర్ అవ్వదు మామ. అంతకుమించి ఏం లేదు. లైక్ చేసి కామెంట్ చేయండి. అసలు ఈ వీక్ మొత్తం స్లోగా అలా నడుస్తూనే ఉంది. ఫైనల్ స్టేజ్కి వచ్చింది మామ. ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్ జరుగుతుందో ఆ ట్రైన్ టాస్క్లో ఫస్ట్ రాము రాథోడ్ అయితే కనుక ఒకరినొకరు తీసుకుంటూ వస్తాడు. రాము రాథోడ్ భరణి గారిని తీస్తారు. దాని తర్వాత నిఖిల్ నాయర్ అయితే కనుక దివ్య నిఖిత గారిని తీసేయడం. దాని తర్వాత తను ఏదైతే ఉన్నారో ఇంకా రిమైనింగ్ పర్సన్స్ని ఒకరినొకరిని తీసేసుకుంటూ రావడం, ఇలాంటివి జరుగుతూనే ఉంది. ఫైనల్గా ఒక ముగ్గురు ఉన్నారు మామ. ఇమాన్యుయల్, దివ్య నిఖిత, దాని తర్వాత ఇమాన్యుయల్, తనుజ, రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకనొక సిచ్యువేషన్ జరిగినప్పుడు దివ్య నిఖిత గారు అయితే కనుక తనుజకి ప్రామిస్ చేస్తారు. ఏమని? నువ్వు రీతు చౌదరి ఉంటే నేను ఖచ్చితంగా రీతు చౌదరికి సపోర్ట్ చేయను, నీకే సపోర్ట్ చేస్తానని చెప్పి క్లియర్ కట్గా ఉంది. నేను చెప్పే వీడియో నిజంగా జెన్యూన్గా ఉంటే ఇదే మాట నాకు అయితే కనుక ఏవి క్లియర్గా వేసి చూపించి దివ్య నిఖితకి అయితే కనుక బాడీ అంత షివరింగ్ వచ్చేలాగా వార్నింగ్ గట్టిగా ఇచ్చి పడేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడతానంటే కనుక 100కి 100% తనుజ గారికి అయితే కనుక చీటింగ్ జరిగింది. పాపం ఆవిడకైతే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో ఉండాల్సిన ఆవిడ ఆల్రెడీ ఓకే, మన ఇమాన్యుయల్ గురించి కూడా ఇక్కడ తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఆల్రెడీ కెప్టెన్సీ కంటెంటర్లో ఉన్నా కూడా ప్రీవియస్ ఆల్రెడీ ఒకసారి ఆల్రెడీ వాళ్ళ అమ్మగారి గురించి కెప్టెన్సీకి వదులుకున్నాడు. రెండోసారి ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు. సో ఆల్రెడీ కెప్టెన్ అయిన వ్యక్తికి మళ్ళీ నువ్వు ఎందుకు కెప్టెన్ చేసావు? సో ఎందుకు మళ్ళీ కెప్టెన్ చేయాల్సిన అంత అవసరం ఉంది? ఆల్రెడీ తనుజ గారు అక్కడ ఆల్రెడీ ప్రతి వీక్ చివరిదాకెళ్ళి ఆవిడ చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. స్టిల్ ఈ వీక్ కూడా వేస్ట్ అయిపోయింది నీ అన్నెసరీ డెసిషన్ వల్ల. ఎందుకు ఇమాన్యుయల్కి ఇవ్వడం? అదేంటంటే కనుక ఇమాన్యుయల్ లాస్ట్ వీక్లో నీకేమన్నా హెల్ప్ చేశాడా కెప్టెన్సీ కంటెంట్ రావడానికి? అని నువ్వు తనకి హెల్ప్ చేసావా? అలా చెప్పినా కరెక్టే కానివ్వండి. బట్ ఇక్కడ ఇద్దరిలో పోల్చుకుంటే ఎక్కువ వెయిటేజ్ తనుజాకే ఉంది. తనుజాకి ఎందుకు చేయాలా? నువ్వు భరణి గారికి, దాని తర్వాత తనుజ గారికి ఇద్దరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరు రిలేషన్ ఏదైతే ఉందో ఏదైనా కక్ష సాధింపు చర్యలాగా పెట్టుకొని నువ్వు ఇమాన్యుయల్ని కెప్టెన్ చేసావా, తనుజని తప్పించేసావా అన్నట్టుగా ఉందా మామ. మీకు నేను చెప్పిన ఏదైతే వర్డ్స్ జెన్యూన్గా అనిపిస్తే కరెక్ట్ అని చెప్తే ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో నిజంగా కరెక్ట్ అని చెప్పి తెలియజేయండి మామ. చాలా అంటే చాలా హ్యూజ్ సపోర్ట్గా ఉంటుంది. మెయిన్గా ఇంకో 2-3 విషయాలు చెప్పుకోవాలి. ఇక్కడైతే కనుక కెప్టెన్సీగా దివ్య నిఖిత గారు చేసిన విధానం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి 100% నాకు నేను అనుకోవడం. హౌస్లో వాళ్ళని అడుగుతారు, ఆడియన్స్ని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కెప్టెన్సీ కంటెంటర్గా 2 వరస్ట్గా చేసింది దివ్య నిఖిత అయితే కనుక. ఎందుకంటే కనుక గౌరవం మీద
తను ఎలా పడితే అలా తక్కువ చేసి మాట్లాడడం, డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం, అవన్నీ యాజ్ ఎ కెప్టెన్గా ఉండాల్సిన లక్షణం అయితే 100% కాదు. దాని తర్వాత మెయిన్గా ఒక క్వశ్చన్ పడబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. ఇటుపక్క ఆడియన్స్ని, ఇటుపక్క హౌస్ మేట్స్ని అందరినీ నుంచోబెట్టి ఏదైతే దివ్య నిఖిత తీసుకున్న డెసిషను క్యాప్టెన్సీ కంటెంటర్లో నుంచి తనుజాని తప్పించిన విధానం ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారో, ఎంతమంది యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తారని చెప్పి నాకు సార్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 101% ఖచ్చితంగా అందరూ సపోర్ట్గా మాట్లాడరు దివ్య నిఖితకి అయితే కనుక. ఇది ఖచ్చితంగా జరిగిద్ది మామ. ఇదైతే కనుక నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కూడా నా మాటలు ఎవరికైనా సింక్ అయితే కరెక్ట్ అన్నా, నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్న పాయింట్స్ ఇక్కడ తనుజ గారికి జరిగిన ఏదైతే జరిగిందో ఆవిడకైతే జరిగింది. ఇదైతే కనుక 100% ఆవిడికి సపోర్ట్ అయితే జరగలేదు. ఇక్కడైతే కనుక ఆవిడికి సపోర్ట్ జరగలేదు. దివ్య నిఖిత అయితే కనుక తనకి కావాల్సిన వాళ్ళకి ఈవెన్ సంజన గారు ఏమన్నా మాస్టర్ ప్లాన్ చేశారా అన్నట్టుగా ఉంది. ఒకనొక సిచ్యువేషన్స్లో వెళ్తా ఇలా చేతికి కొడతా ఉంటుంది అనమాట సంజన గారు అయితే కనుక దివ్య నిఖితకి. అదన్నీ మైండ్లో పెట్టుకొని మేము ఉంటేనే నీకు సపోర్ట్గా ఉంటుంది, నువ్వు తనుజాకి సపోర్ట్ ఇస్తే మా గురించి నీకు తెలుసు అన్నట్టుగా హింట్ ఏమన్నా ఇచ్చిందా, అది మైండ్లో పెట్టుకొని దివ్య నిఖిత ఏమన్నా. ఎందుకంటే కనుక డే 1 నుంచి దివ్య నిఖితతో ఆల్రెడీ సంజన గారి క్లాష్ ఉంది. బట్ ఇక్కడ అయినా కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ ఇచ్చిందంటే అసలు మరి ఏంటో నాకు అర్థం కాలేదు. ఏం దృష్టిలో పెట్టుకొని మరి ఎందుకు ఇలా చేసినా అర్థం కాలేదు. తనుజ గారు అయితే కనుక అసలు చాలా బాధపడతాను మామ. ఎందుకు ఇలా పర్సనల్గా నువ్వు వెళ్ళిపోవడం, పర్సనల్గా ఆలోచించి నువ్వు నన్ను నామినేట్ చేసావని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పి ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రూమ్లో ఏడవడం జరిగింది. ఆవిడ అలా ఏడుస్తుంటే ఆవిడ ఫ్యాన్స్ ఎంతమంది హట్ అయ్యారో జెన్యున్గా ఆలోచిస్తే. కొన్ని ఉంటాయి మామ అల్టిమేట్గా నేను ఏదో ఆవిడని బూస్ట్ చేస్తూ మాట్లాడలేదు. దయచేసి అలాంటి కామెంట్స్ కూడా పెట్టొద్దు. జెన్యున్ అనమాట. ఆవిడ ఏడ్చింది, వాళ్ళ ఫ్యాన్స్ హట్ అవుతారు. బట్ ఇక్కడ దివ్య నిఖిత చేసింది కూడా కరెక్ట్గా కాదు. తను వేరే విధంగా ఆలోచించి ఆటలో నుంచి తనుజాని తీసేస్తే కరెక్ట్ కాదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అక్కడ ఏంటంటే రీతు చౌదరి తీసేస్తే బాగుండేది. దివ్య నిఖితకి కూడా హ్యూజ్ ప్లస్ పడేవి, వేరే రకంగా ఉండేది. దివ్య నిఖిత కూడా అల్టిమేట్గా మంచిగా ఉండేది. తను కూడా అసలు ఒక రేంజ్లో క్రియేట్ అయిపోయేది అనమాట. ఏదైతే చిన్న ఆటలో రణరంగంలో చదరంగం కాదురా బాబు ఇది రణరంగం అన్నట్టు, చెస్లో ఎప్పుడు ఏ టూల్ వాడాలి ఏంటని చెప్పి తెలుసుకోలేక రాంగ్ టూల్ను కదిలిచ్చింది. కాబట్టి దివ్య నిఖిత తనకైతే కనుక ఖచ్చితంగా అన్ని డిసడ్వాంటేజెస్ ఈ వీక్ అయితే కనుక నాకు సార్ చేతిలో అల్టిమేట్గా అదే జరగబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. సో తనుజ గారు ఏడుస్తారు, అందరూ వచ్చి ఓదారుస్తారు. భరణి గారి దగ్గర కూడా మాట్లాడద్ది, నేను మీతో ఉండట్లేదు కదా నాన్న, ఎందుకు నాన్న ఇలా చేయడం, నాకేం నన్ను ఆడుకునేవాడు నాన్న అని చెప్పి ఆవిడ ఇంకా బాధపడతారు. రాము రాత్రి వచ్చి మాట్లాడతారు. ఫైనల్గా ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో సంచాలకుగా మన తనుజ గారే ఉంటారు. ఫైనల్గా ఆవిడ ఫుడ్ కూడా నేను తినను అది ఇది అని చెప్పి కొన్ని బాధ, అంటే ఓడిపోయిన వ్యక్తికి అదేంటంటే కనుక అదొక గిల్టీ ఫీలింగ్లా ఉండిపోద్ది. సో ఆ గిల్టీ ఫీలింగ్ కూడా ఆవిడలో ఉండిపోయింది. నేను అనుకోవడం 100%. మళ్ళీ ఈరోజు సాటర్డే ఈవినింగ్ కూడా నాకు సార్ మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఆవిడ ఏడుస్తారు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే కనుక ఒక జెన్యున్గా ఆడుతున్న ప్లేయర్కి ఇలా సడన్గా ఆపేస్తే అది ఆ బాధ ఎలా ఉంటుంది ఏంటో అందరికీ తెలుసు. అది పెయిన్ అందరూ లైఫ్లో ఒకనొక సిచ్యువేషన్లో ఫేస్ చేసి ఉంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మనిషి అన్నాక ఎవరికైనా అలాంటివి జరుగుతూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, మనం మూవ్ ఆన్ అవ్వాలి, అక్కడే స్టిక్ ఆన్ అవ్వకూడదని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్ మావా అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇది. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే కనుక ఇక్కడ దివ్య నిఖిత గారు తనుజ గారి మధ్య జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో, దివ్య నిఖిత గారు చేసిన కెప్టెన్సీ కంటెంటర్ నుంచి తనుజ గారిని తప్పించిన విధానం ఫెయిరా అన్ఫెయిరా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి మామ. చూసే ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి ఈ వీడియో కనుక. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.